ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తోంది. అధికారంలోకి రాగానే సూపర్ 6 అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కూటమి ముందుగా 4,000 రూపాయల పెన్షన్ హామీని నిలబెట్టుకుంది. జూలై 1న గత 3 నెలల ఎరియర్స్ కలిపి మొత్తంగా 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించింది. ఇక సూపర్ 6లో కీలక హామీ అయిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు పేర్కొంటూ బుధవారం జీవో జారీ చేసింది. తల్లికి వందనం పేరుతో పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున వేసేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే విద్యార్థికి 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడంతో త్వరలోనే లబ్ధిదారులను నిర్ధారించి వీలైనంత త్వరగా డబ్బులు తల్లుల ఖాతాల్లో వేసేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినా నిర్వహణ ఖర్చుల పేరుతో 1,000 రూపాయలు మినహాయించి 14,000 తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల సమయంలో 2 పిల్లలుంటే ఇద్దరికీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వైసీపీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక ఒక్కరికే పరిమితం చేసింది. దీనిపై ఓటర్లలో వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డి మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తూ అప్పట్లో టీడీపీ విమర్శలు చేసింది. మరోవైపు ఇస్తామని చెప్పిన 15,000 రూపాయల్లోనూ ప్రభుత్వం కోత విధించడం లబ్ధిదారుల్లో కాస్త నిరాశ కలిగించింది. దీన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో ఒక్కరు కాదు 3 పిల్లలున్నా అందరికీ పథకాన్ని వర్తిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో 3 పిల్లలుంటే 3కి కలిపి 45,000 తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులందరూ ఈ హామీని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా ఒక్కో తల్లికి 15,000 ఇవ్వనున్నట్లు పేర్కొంది. పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ 29 విడుదల అయింది. ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో మాత్రం తల్లుల ఖాతాల్లో 15,000 జమ చేస్తామని పేర్కొనటంపై ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతోంది. దీన్ని బట్టి ఒక బిడ్డకే డబ్బులు వేస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద, ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం, దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకంపై చర్చ మొదలైంది. తాము బడులు ప్రారంభమైన వెంటనే అమ్మఒడి డబ్బులు వేసేవాళ్లమని, కొత్త ప్రభుత్వం దీన్ని పట్టించుకోవటం లేదని వైసీపీ విమర్శలు చేసింది. బడులు ప్రారంభమైన సమయంలో విద్యా కిట్లతో పాటుగా తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నారనే ప్రచారము సాగింది. కానీ జీవోలో మాత్రం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అమలు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం తరహాలోనే పథకం అమలు కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లు హాజరు శాతం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 2-3 పిల్లలుంటే అందరికీ డబ్బులు ఇస్తారా, ఒక్కరికే సరిపెడతారా అన్నది జీవోలో స్పష్టంగా పేర్కొనలేదని వైసీపీ విమర్శిస్తోంది.
దీనిపై తాజాగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారని వైసీపీ నేతలు అంటుంటే, స్కూల్కు వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేస్తామని జీవోలో స్పష్టంగా ఉంటే వైసీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందంటూ టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా.